నమస్కారం వెల్కమ్ టు జీవన రేఖ హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండేపు బస్వానందం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి నివృత్తి చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధినైనా కూడా నయం చేయొచ్చని ఖచ్చితంగా మీరు చెప్తున్నారు. అయితే ఈ వారం ఎలాంటి హోమియో సక్సెస్ స్టోరీస్ ని తీసుకొచ్చారో తెలియచేయండి. హోమియోపతి వైద్యంలో మ్యాక్సిమం కేసెస్ సక్సెస్ కేసులే ఉన్నాయి. ఎందుకంటే అలోపతి వైద్యంలో కాని కేసులు, కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువ కాని కేసులే మనం తగ్గిస్తున్నామంటే హోమియోపతి వైద్యంలో ఎలాంటి కేసు అయినా తగ్గుతుంది. ఎందుకంటే ఇది మానసిక కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ కాబట్టి ఇందులో మానసిక శారీరక లక్షణాలను తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి ఈ వైద్యం మించిన వైద్యం లేదు. ఏ వైద్యంలో కూడా మానసిక లక్షణాలు తీసుకోరు, శారీరక లక్షణాలు తీసుకోరు. కాబట్టి హోమియోపతి వైద్యంలోనే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ మీద డ్రగ్ ఇస్తాం. కాబట్టి ఎలాంటి వ్యాధి వచ్చినా బాడీలో అది ఉత్పత్తి చేసేటువంటి లక్షణాలను ఆధారంగా తీసుకొని ఈ యొక్క డ్రగ్ ప్రయోగం చేస్తాం. కాబట్టి మనకు లక్షణాలు తగ్గుతున్న కొద్దీ వ్యాధి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది హానిమాన్ గారు 1796లో కనిపెట్టాడు. హానిమాన్ గారు ఒక అలోపతి వైద్యుడై ఉండి, అలోపతి వైద్యంలో ఎండి పట్టభద్రుడై ఉండి, అలోపతి డాక్టర్లకు ప్రొఫెసర్ అయి ఉండి, ఆయనకే 250 ఏళ్ళ కింద విరక్తి వచ్చి ఈ వైద్యం పట్ల అసహించుకొని అలోపతి వైద్యం ఉండి కూడా వదిలిపెట్టి హోమియోపతి కనిపెట్టింది. కాబట్టి హోమియోపతి అనేది కొత్తది, మొన్న రీసెంట్గా 250 ఏళ్ళ కింద పుట్టిన వైద్యం. అలోపతి అంతకుముందే ఉంది. కాబట్టి మోడర్న్ సైన్స్ అంటే హోమియోపతి. ఇందులో అద్భుతమైన పొటెన్షియల్ ఫామ్లో మందులు ప్రయోగం చేస్తాం. మాస్ మందులు ఉన్నాయి. ఈ రోగానికి ఈ మందు, ఈ రోగానికి ఈ మందు అని చెప్పడానికి వీల్లేదు. వ్యాధి వచ్చిన తర్వాత వ్యాధి యొక్క లక్షణాల మీదనే డ్రగ్ సెలెక్షన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి గ్యాంగ్రీన్కు ఏ మందులు ఉన్నాయి, సోరియాసిస్కు ఏ మందు ఉంది, మస్కులర్ డిస్ట్రోఫీకి ఏ మందు ఉంది అని అడుగుతాయి. అట్లా చెప్పడానికి రాదు. థైరాయిడ్కి ఏముంది, థైరోనార్మ్, అది కామన్ ఎవరికైనా అలోపతిలా. కానీ హోమియోపతిలో ఈ యొక్క వ్యాధి డయాగ్నోస్ మీద మందులు ఉన్నాయి. వ్యాధి వచ్చిన తర్వాత వాటి యొక్క లక్షణాల మీద డ్రగ్ సెలెక్షన్ చేయాలి. కాబట్టి ఎలాంటి వ్యాధి వచ్చినా హోమియోపతి వైద్య విధానంలో సక్సెస్ చేయొచ్చు అనేది ఈ యొక్క సిద్ధాంతం ప్రకారంగా చెప్తున్నాం. ఈసారి సోరియాసిస్ అనేది భయంకరమైన జబ్బు, ఒళ్ళంతా పాకిపోయి అది ఇక దురదకు ఆ పొట్టు ఆలుడుకు అసహించుకొని ఇంట్లో బయట అసహించుకొని ఎవరు దగ్గర రానియకపోతే ఏం చేస్తారు, సూసైడ్ టెండెన్సీ వచ్చింది. అంత ఘోరంగా ఉన్న కేసులు కొన్ని వందలు వేల కేసులు సక్సెస్ చేసినాం. బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2 వీడియోలు కూడా మీకు చూపించిన. ఒక రోజు చాలా కేసులు అవి సోరియాసిస్ వస్తే ఉన్నాయి, కానీ భయంకరంగా ఉన్న కేసులు మాత్రమే మీకు చూపిస్తున్నా. అంత ప్రమాదంగా కొన్ని చిన్నగా ఆడింత ఉన్న వాళ్ళకు సక్సెస్ చేసినాం. అవి పోయి కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి. కానీ ఒళ్ళంతా అణువణువు ఎక్కడ మంచి జాగ లేకుండా ఒళ్ళంతా పాకిన కేసులు కొన్ని మాత్రమే అబ్బా అనే దానికి సూచిస్తున్నా. మరి ప్రపంచంలో దానికి మందే లేదు, అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని డాక్టర్లు చెప్తారు. మరి హోమియోపతిలో దాంట్లో తక్కువగా హోమియోపతిలో తగ్గుతుందంటే ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం, ఏది శాశ్వత వైద్యం అనేది ప్రజలకు తెలియడానికే సూచిస్తున్నా. కాబట్టి ఎలాంటి వ్యాధి అయినా శాశ్వతంగా తగ్గడానికి హోమియోపతి ఒక్కటే శరణ్యం. హోమియోపతిలో ఇలాంటి వ్యాధులు ఒక కేసు చూడండి. భయంకరమైనటువంటి సోరియాసిస్తో ఒళ్ళంతా పొట్టు రాలితే కాళ్ళు చేతులు ముదురుకోరావు, ఇట్లా ముదురుకొని వచ్చింది. ఇట్లా అంటే ఇచ్చుకపోతుంది చర్మం మీద. మొకాళ్ళు నడుస్తే మొకాళ్ళ మధ్యలో చర్మం ఇచ్చుకపోతుంది. అంత ఘోరంగా ఉండి కార్ల 10 మంది కలిసి అందరు కుటుంబ సభ్యులంతా కలిసి ఎత్తుకొని వచ్చారు. అలాంటి క్యాండిడేట్కి చెప్పిన నేను, నువ్వు నెక్స్ట్ టైం నువ్వు రాకయా, నువ్వు నడవడానికి ఇబ్బంది లేదు, నువ్వు ఇంటికాడనే ఉండు. ఇంటికాడ ఉండి మీ నాయన వస్తే నేను వీడియో కాల్ చేసి చూసి నీకు మందు పంపిస్తాను, డెవలప్మెంట్ చెప్పుకుంటావు అని చెప్పిన. 6 నెలల తర్వాత నువ్వు ఎప్పుడు తగ్గితే నువ్వు నడిచే పొజిషన్ వస్తే అప్పుడు రమ్మని చెప్పిన. మొన్న 3 days బ్యాక్ వచ్చిండు నడుచుకుంటా. అద్భుతం, బాడీ మొత్తం మంచిగా అయిపోయాడు. ఈ చర్మ వ్యాధికి మొత్తం ఈ యొక్క ఎంటికలన్నీ ఊడిపోయినాయి. సోరియాసిస్ ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ చిక్కగా వెంట్రుకలు వచ్చినాయి. చూడండి, వ్యాధి వల్ల అన్ని సమస్యలు వదిలేతాయి. వెంట్రుకలకు మందు ఇవ్వమంటే ఇక్కడ లోపల వ్యాధి ఉన్నప్పుడు వెంట్రుకలు కూడా ఊడిపోతాయి.
అలాంటి పేషెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2 వీడియోలు చూడండి. బిఫోర్ వీడియోలో ఎంటికలు ఊడిపోయి ఎంత భయంకరంగా ఉన్నాడు. ఇప్పుడు 3 రోజుల కింద వచ్చిన ఆ పేషెంట్ 6 నెలలు వాడినాక ఆ పేషెంట్ ఆయన ఏం చెప్తుందో వినండి, ఎంత మంచిగా తగ్గిపోయిందో. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెప్పాను. నాగరాజు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప జైరాబాద్ నుంచి వచ్చినావు. ఏం బాగుండే? ఎంత భయంకరంగా ఉండే? నీ ముఖం ఇట్లుండేనా? నడిచినావా నువ్వు? ఎట్లా వచ్చినావు? ఎట్లా తెచ్చినావు వీటికి? అప్పుడు ఫస్ట్ కార్లో తీసుకొని వచ్చిండు, ఇప్పుడు నాన్న వచ్చింది. కార్లో ఎత్తుకొచ్చిరు. మొత్తం చర్మం అంతా క్రాక్స్ ఉండే. ఏమేమి ఉంటుంది నువ్వు చెప్పు, నేను నోడతాను. చర్మం ఇట్లా చిరకపోతుండే, పొట్టు రాలుతుండే, ఫింగర్స్ ఇట్లానే ఉంటుండే, ఇట్లా అన్నీ రాకుంటుండే, ఫింగర్స్ ఇట్లా నడుస్తుండే. బాత్రూమ్ కూర్చోలేకపో, కూర్చుని మొక్కలు చిప్పలన్నీ క్రాక్స్. ఇట్లా లేస్తే మొత్తం ఇక్కడ ఎక్కడ చిరకపోతుండే. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడు ఎన్ని రోజులే? ఒక 6 months అయింది. 6 months. ఎన్ని రోజులకు మార్పు కనిపించింది? నాకు 2 months కి తేడా కనిపించింది. 2 months తేడా. 6 months కి ఆల్మోస్ట్ 90% మొత్తం పోయింది. మరకలే ఉన్నాయి, ఓన్లీ మచ్చలే ఉన్నాయి. మచ్చలే ఉన్నాయి. అటు మాత్రం ఓన్లీ మచ్చలే ఉన్నాయి. ఆ మరకలు పోవడానికి ఈపు మంచిగా పెట్టి స్నానం చేసి బాగా రాపించుకో. మరి ఇప్పుడు ఇక్కడ రాకముందు ఎన్ని హాస్పిటల్కి వచ్చినావు? చాలా హాస్పిటల్. ఎక్కడెక్కడ పోయినావు? నేను ఆర్జీఆర్ హాస్పిటల్ పోయినా, మళ్ళీ సంగారెడ్డిలో ఒక స్కిన్ హాస్పిటల్ పోయినా, మళ్ళీ ఇక్కడ మన కుకట్పల్లి వేద హాస్పిటల్ పోయినా. ఇంత రిజల్ట్ కనిపించలేదు అక్కడ. లక్షలు పెట్టినా కానీ ఇక్కడ సింపుల్ గా తగ్గిపోయింది. మరి దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా, స్లో యాక్షనా? స్లో నడుస్తుంది కానీ పర్ఫెక్ట్ క్యూర్ అవుతుంది. పర్మనెంట్ క్యూర్ అవుతుంది. వెరీ గుడ్. అట్లా చెప్పాలి, ప్రజలకు తెలవాలి. ఓకేనా? స్లో అవుతుంది, పర్ఫెక్ట్ క్యూర్ అవుతుంది మాత్రం పక్కా. మరి స్పీడ్ అయ్యే మందులు పని చేయకపోయాయి కదా, ఆర్జే పని చేయకపోయాయి, అల్లోపతి పని చేయకపోయాయి. మరి ఇప్పుడు వాటి ముందు ఇది స్పీడ్ అన్నట్టు కదా. ఓకే, చూడండి, ఎన్ని ఆయింట్మెంట్లు పెట్టినా, లోషన్స్ పెట్టినా, నూనెలు పెట్టినా ఇంచు మందం కూడా తగ్గకపోయాయి. మరి హోమియోపతిలో మన దగ్గర ఎలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ లేకుండా, ఆయింట్మెంట్లు పెట్టకుండా, నూనెలు పెట్టకుండా, ఇంటర్నల్గా తీపి గుళికలు, చిన్న తీపి గుళికలు నోట్లు వేస్తే ఇక్కడ మాయమైందంటే మరి ఏది శక్తివంతమైన మందు అనేది ప్రజలకు తెలవాలి. ఈ శక్తివంతమైన మందు ప్రజలకు సరి అయిన డాక్టర్ చూపించటం లేక, ఈ వైద్యం పట్ల చెప్పటం లేక, ఈ వైద్యాన్ని ప్రచారం చేయలేక ఇంత ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇలాంటి భయంకరమైన వ్యాధులు తగ్గుతున్నాయంటే మామూలు వ్యాధులకు లేకరా. దానికి కరెక్ట్ డ్రగ్ ఇండికేషన్ చేసి డాక్టర్ కరెక్ట్ ఉండాలి. అప్పుడే మందు కరెక్ట్ మ్యాచ్ అయితేనే ఈ మందు పనిచేస్తుంది. లేకపోతే అలోపతి లేక 10 రకాల మందులు రాసి మింగిపో అంటే అది ఎక్కడా పనిచేయదు. అట్లుండదు. సింగిల్ సిమిలర్ క్యూర్. హోమియోపతి సిద్ధాంతం ఏంది? సింగిల్ డ్రగ్ ఇవ్వాలి, సిమిలర్ ఉండాలి. దానికి వ్యాధి లక్షణాలకు, మందు లక్షణాలకు, వ్యాధికి 2 సమానం సిమిలర్ ఉంటేనే పనిచేస్తుంది. అప్పుడే క్యూర్ అంటారు. ఇది హోమియోపతి యొక్క సిద్ధాంతం. అట్లే విధంగా ప్రపంచంలో ఇప్పుడు అతిపెద్ద భయంకరమైన జబ్బులు అంటే ఏమనుకున్నాం మనం? క్యాన్సర్ అనుకున్నాం. క్యాన్సర్ కంటే మించింది గ్యాంగ్రీన్. మరి క్యాన్సర్ వాళ్ళకే మనం మందులు ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నాం. ప్రజలకు తాగలేని వాళ్ళకు, గొంతు క్యాన్సర్తో నీళ్లు పాలు తాగని వాళ్ళు తాగేటట్టు అవుతున్నారు. ఇతర పొట్టల క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు, భయంకరంగా ఉన్న వాళ్ళని కూడా మనం తగ్గించిన కేసులు చూసారు. అదేవిధంగా గ్యాంగ్రీన్ అంటే అది చాలా ప్రమాదకరమైన జబ్బు. ఏ పార్ట్కైతే రక్త ప్రసరణ, న్యూట్రిషన్, ఆక్సిజన్ సప్లై కాదో దాన్ని డెత్ ఆఫ్ ది సెల్ అంటారు, డెత్ ఆఫ్ ది టిష్యూ అంటారు. దాన్ని గ్యాంగ్రీన్ అంటాం. ఎక్కడ రక్త ప్రసరణ లేకపోతే ఆ టిష్యూ చనిపోతుంది, డెత్ అవుతుంది. ఇక శవం లెక్కనే. శవానికి ఎంత స్మెల్ వస్తుందో అంత భయంకరమైన స్మెల్ వస్తుంది. పెద్ద నేలకు ముఖ్యంగా ఎక్కువ మందికి ఆ ఏళ్ళకు పుడుతుంది, కాలుకు పుడుతుంది, ఆ పెద్ద నేలకు పుడుతుంది. ఆ ఏళ్ళు తీసేస్తామంటారు. లేకపోతే ఈ మొక్కల కాడికి ఆపరేషన్ చేసి యాంపుటేషన్ చేయకపోతే అది సెప్టిక్ అయిపోయింది, చనిపోతాడు అని చెప్తారు. అలాంటి సెప్టిక్ అయింది, చనిపోతారు, కాలు తీయకపోతే అన్న కేసులకే మనం మందులు ఇచ్చి కంప్లీట్గా క్యూర్ చేస్తున్నాం. అంటే మరి హోమియోపతి ఎంత శక్తివంతం. దాని తర్వాత ఇప్పుడు మస్కులర్ డిస్ట్రోఫీ, ఇది లోపల ప్రజలకు, పిల్లలకు చాలా పాకుతున్నది. అది వాళ్ళు బాధలు చెప్పుకోలేక పేరెంట్స్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. పిల్లగాళ్ళలో చిన్న పిల్లలు 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు ఈ పిక్కలు, తోడలు, మజిల్స్ యొక్క మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. దాన్ని డీజనరేషన్ ఆఫ్ మజిల్స్ అంటారు. ఆ మజిల్స్ ఫంక్షన్స్ కోల్పోతుంది. మనం నడుస్తున్నాము, నిలబడుతున్నాము, బ్యాలెన్సింగ్ అవుతుందంటే మన యొక్క పిక్క మజిల్స్, తోడ మజిల్స్ వల్లనే మనం నడవగలుగుతాం, లేవగలుగుతాం, మనం బ్యాలెన్సింగ్గా నిలబడగలుగుతాం.
ఆ మజిల్స్కి ఆ ఫంక్షన్కి వెళ్ళిపోతుంది. చూడడానికి మంచి మందంగానే ఉంటాయి మజిల్స్, కానీ అందులో పని ఉండదు. అవి లేపలేవు, నడవలేవు, ముందుకు పోలేము. అలాంటి పిల్లలు చూస్తూ కళ్ళ ముంగట కింద పడిపోయి నడవలేని పొజిషన్కి అయితే పేరెంట్స్కి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అలాంటి పిల్లలకు అసలు మందే లేదు ప్రపంచంలో, దీనికి మందులే లేవని ఈ అలోపతి వైద్యం డాక్టర్లు చెప్పడం జరిగింది. వాళ్ళు భయంతో ఇంట్లో వండబెట్టుకొని బాధలు పడుకుంటూ ఉండేవాళ్ళు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టినాక మా దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు మనం టీవీ లైవ్లో ప్రత్యక్షంగా బిఫోర్ ఆఫ్టర్ వీడియోలు చూపించడం వల్ల వాళ్ళకు ఆశ కలిగి వాళ్ళందరూ చాలామంది ఇప్పుడు రోజు ఈ మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు ఎక్కువ వస్తున్నాయి అన్ని సెంటర్లో, విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, హైదరాబాద్లో. అందరి పిల్లల్లో కూడా రిజల్ట్ కనిపిస్తుంది. నడవలేని పిల్లగాడు నడుస్తున్నాడు, పాకుతున్నాడు, నిలబడుతున్నాడు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకో కేసు వచ్చింది. ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో చూడండి, మస్కులర్ డిస్ట్రోఫీ ఎంత రిజల్ట్ ఉందో వాళ్ళు చెప్తారు, వినండి. ఎక్కడి నుంచి వచ్చారు? జగిత్యాలకి వెళ్ళి ఏం బాధతో వచ్చారు ఈశ్వరప్పమ్మ క్లినిక్? ఏం ప్రాబ్లం నీది? మస్కులర్ డిస్ట్రోఫీ, వెన్నుపూస బెండ్ అయిపోయింది. అమ్మా ఎన్ని సంవత్సరాలు అయింది ఈ బాబుకు? 7 years నుంచి బాధపడుతున్నా. 7 years ఏజ్. ఇప్పుడు ఎంత వయసు? 16. అంటే ఇంచుమించు 8 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాడు. మరి ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగి వచ్చారు? నిమ్స్, చెన్నై, మదురై పోయినావు, చెన్నై పోయినావు, నిమ్స్ పోయినావు, ఇంకా కీమ్స్ పోయినావు. మరి ఏం మార్పు రాలే. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్లో మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 1 నెల. ఇది 2వ విజిట్. చెప్పు బేట, నీకేం ఫీల్ అవుతున్నావు చెప్పు. లేస్తున్నావు, అప్పుడు లేవకపోతుంటే ఇప్పుడు ఎంతవరకు లేస్తున్నావు? లేచినవాడు చూపి. గుడ్, ఇంత లేస్తున్నావు, అప్పుడు ఇంత లేవకపోతుంటివి. ఓకేనా? మరి 1 monthలో ఇంత రిజల్ట్ వచ్చిందంటే హోమియోపతి మందులతోని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కూడా న్యాయంగా ఉంది. హోమియోపతిలో ఇంత మార్పు వచ్చిందంటే నీకు కరెక్ట్ మందు సూట్ అయింది. కంటిన్యూగా లేచి రన్నింగ్ చేసాక వాడుకోవాలమ్మా, గ్యాప్ ఇవ్వద్దు. చూడండి, 1 monthలో 1 నెల మందులల్లా, 1 month మందులల్లా పిల్లవాడికి కూర్చున్నవానికి లేపాల్సి వస్తుండే. అసలు సొంతగా లేవగలుగుతున్నాడు. ఇంకో 6 నెలలు కానీ సంవత్సరం కానీ రన్నింగ్ చేస్తా. వాళ్ళు క్రమ పద్ధతిగా కరెక్ట్గా వాడితే రిజల్ట్ వస్తుంది. కొంతమంది ఎట్లా అంటే కొద్దిగా డెవలప్మెంట్ కాగానే మళ్ళీ మందుల మీద కొద్దిగా విరక్తి వచ్చేస్తుంది వాళ్ళకి, ఇంకెన్ని రోజులు వాడిపోయాలని. అట్లా కాకుండా ఎవరైతే రెగ్యులర్గా వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతున్నది, రన్నింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా కేసు ఉన్నది, ఇంకో మస్కులర్ డిస్ట్రోఫీ, ఇంకో కేసు చూపి. సరే, ఇప్పుడు ఎందుకోసం వచ్చారు ఈశ్వరప్పమ్మ క్లినిక్? నా అబ్బాయికి మస్కులర్ డిస్ట్రోఫీకి నెక్స్ట్ మంత్ 2nd month ట్రీట్మెంట్ సార్. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం మస్కులర్ డిస్ట్రోఫీ? 3 years సార్. 3 years నుంచి. ఇంతకుముందు ఎక్కడెక్కడ పోయారు? ఏం చెప్పారు డాక్టర్? కర్నూలు పోయినాము సార్, మళ్ళీ మదురై పోయినాము. మందు లేదని చెప్పినారు. ఈ రోగానికి మందు లేదని చెప్పినారు. మంచి ఫుడ్ ఇవ్వండి, అంతవరకే మందు వస్తే చెప్తా ఉన్నారు సార్. ఇప్పుడు దాకా అయితే ఎవరు చెప్పలేదు, రాలేదు. అవును సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి 2 నెలలు అవుతుంది? మీ కాడికి వచ్చి 1 నెల అవుతాను సార్. బాబులో డెవలప్మెంట్ ఉంది. ఏమేమి డెవలప్మెంట్ ఉంది? బాబుకు కాళ్ళకాడ కండరాలు మెత్తబడినాయి, మళ్ళీ అంత లేయడం వంకర తగ్గింది, కొంత బాడీలో మాంసం పెరిగింది సార్. వెరీ గుడ్. ఓన్లీ 1 month. మరి దీన్ని బట్టి హోమియోపతి ర్యాపిడా, స్లో యాక్షనా? ర్యాపిడే సార్. అది ప్రజలకు తెలియాలి. మీ లెక్క బాధితులు చాలా మంది తెలియక ఎక్కడెక్కడో తిరిగి అలసిపోతున్నారు. వాళ్ళకు తెలియడానికి కోసమే మీ అభిప్రాయం ప్రజలకు తెలిసేటట్టు చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఈ కేసు ప్రొద్దుటూరు నుంచి వచ్చారు, కడప జిల్లా. బాబుకు అసలు లేవకపోతుండే, కింద పడిపోతుండే, నడవకపోతుండే. ఇప్పుడు ఆ పిక్కలన్నీ కూడా ఇంత దొడ్డుగా ఉంటుండే, టైట్గా ఉంటుండే మజిల్స్తో. పిక్కలు మెత్తబడిపోయినాయి, వీపు మజిల్స్ అన్నీ కూడా స్టిఫ్నెస్ అంతా పోయి మంచిగా మూమెంట్ వస్తున్నది. 1 నెల రోజు, ఎన్ని సంవత్సరాల నుంచి తక్కువ కాని సమస్య 1 నెల హోమియోపతి మందులతో ఇంత మార్పు వచ్చిందంటే మరి హోమియోపతి ర్యాపిడా, స్లోనా మీరు గుర్తించాలి. దీన్ని బదనాం చేసారు హోమియోపతిని. తీపి గుళికలు గుడ్డి ఉంది దగ్గర ఎక్కడో పనికిరాని డాక్టర్ దగ్గర పోయి వాడు ఆర్ఎంపీ దగ్గరనో ఎక్కడో తీపి గుళికలు తిని తక్కువ కాకపోయినంత మాత్రాన సిస్టమ్ బదనాం చేశారు. సిస్టమ్ బదనాం చేయదు. సిస్టంలో పవర్ఫుల్ మందులు ఉన్నాయి.
దాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసేటువంటి డాక్టర్ మంచిగా కలిస్తే కరెక్ట్ మెడిసిన్ పడితే క్వాలిటీ మందు పడితే ఈ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇంత అద్భుతమైన రిజల్ట్ ఉంది కాబట్టి విత్ ఇన్ షార్ట్ టైంలో మంచిగా అయిపోతాడు. అలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో అలోపతి ఫాస్ట్ వైద్యంలో, అందులో సైంటిఫిక్ వైద్యం అనే వైద్యంలో మందులే లేకపోతే హోమియోపతి తగ్గుతుందంటే అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్ మందులు ఉన్నాయో. నెక్స్ట్ ఇంకోటి మస్కులర్ డిస్ట్రోఫీ, ఇంకో కేసు చూడండి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ రాకముందు ఏమేమి బాధ ఉండే, ఏం డెవలప్ అయింది చెప్పు. కాలు పూర్తిగా కంప్లీట్ గా లేచలేకపోతుంది, బతకలేని కింద కాలికి తగ్గుతుందా సార్. ఇప్పుడు కొద్దిగా బాగుంది. నేను లాస్ట్ టైం బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఓట్ వేయడానికి నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడికి కూడా వెహికల్ తీసుకుంటా అండి. ఇప్పుడు ఫస్ట్ టైం నేను నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చినాను. గుడ్. ఇప్పుడు బయట డాక్టర్లు ఏం చెప్పారు, ఈ ప్రాబ్లం మందులు లేవని చెప్పి ఏం చెప్పారు? ఎక్కడ మందు లేదని చెప్పారు సార్. ఎక్కడ మెడిసిన్ అయితే లేదు. దానికోసమే నేను చాలా వెయిట్ చేసి నేను ఇక్కడ యూట్యూబ్ లో సెర్చ్ చేయగా మీ పేరు నాకు వచ్చింది బయటికి. అక్కడి నుంచి మీకు ఫోన్ చేసి అక్కడికి వచ్చి ట్రీట్మెంట్. ఓకే, చూడండి ఈ లేడీ అసలు ఇంట్లో నుంచి కడప దాటి బయటకు వెళ్ళదు. మస్కులర్ డిస్ట్రోఫీతో మూమెంట్ లేదు. మన దగ్గర మందులు వాడినాక 2 నెలల్లో మొన్న ఓట్లు వేసేటప్పుడు ఓటు కోసం ఆమంతరాన్ని పోయి సింగిల్గా పోయి ఓటేసి వచ్చింది ఇంటికి, ఒక్కటి సింగిల్గా పోయి. మరి ఎంత డెవలప్మెంట్ చూడండి. కడప దాటిన మనిషి కడప దాటి ఓటేసి వచ్చిందంటే మరి డెవలప్మెంట్ కదా, వాళ్ళకి ఎంత ఆనందం ఉన్నది. ఇప్పుడు ఆ వీడియో కాల్ అది ఆమె ఫస్ట్ వచ్చింది, మళ్ళీ రెగ్యులర్గా రాకు, నేను వీడియో కాల్లో చూసి నీకు మందులు ఇస్తా అని చెప్పిన. వాళ్ళ బాబు వస్తే వీడియో కాల్ చేసి మాట్లాడి ఆమెకు మందులు ఇచ్చడం జరిగింది. ఇట్లా చాలామందికి రాలేని వాళ్ళు కూడా వీడియో కాల్లో మీరు డైరెక్ట్గా నా నంబర్ నోట్ చేసుకోండి, ఇక్కడ పక్కకొని పర్సనల్ నంబర్లు అవి నోట్ చేసుకొని మీకు ఎలాంటి సమస్య ఉన్నా రాలేని వాళ్ళు ఈ ఫస్ట్ నెంబర్కి ఫోన్ చేసి మీరు మీ అడ్రస్ పెట్టినట్టయితే మీతో వీడియో కాల్లో మాట్లాడి మీ మందులు పంపిస్తా. మీరు హైదరాబాద్ దాకా రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, తొలికొచ్చే వాళ్ళు లేక హైదరాబాద్ అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే ఏపీ ప్రజలు కూడా అట్లాగే ఏపీ విజయవాడ, విశాఖ, రాజమండ్రి కూడా రాలేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. మీకు అత్యవసర పరిస్థితిలో ఈ నంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు అడ్రస్ పంపిస్తే మీతో నేను డైరెక్ట్గా వీడియో కాల్లో మాట్లాడి మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకొని నేను మందు పంపిస్తాను. కాబట్టి ఈ విధంగా అద్భుతమైన వైద్యం హోమియోపతిలో ఉంది. ప్రజలందరికీ చేరువ రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. మీరు విన్నవాళ్ళు కూడా తినుండ్రి, అనుభవించండి, ప్రచారం చేయాలి. మనమే ఈ వైద్యం పట్ల కొద్దిగా కుట్ర వహించడం వల్ల ఈ ప్రజలకి ఇది అందకుండా వీటిలో వాళ్ళకు ఎక్కువ బెనిఫిట్ లేదు కాబట్టి దీన్ని తొక్కేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ వైద్యం మనమే తినాలి, అనుభవించాలి, ప్రజలకు మనమే ప్రచారం చేసుకోవాలని చెప్పినందుకు చాలామంది ఒకరికొకరు ప్రచారం వాళ్ళ బంధువులకు వాళ్ళకు ఇలాంటి వీడియోస్ అన్ని షేర్ చేసుకుంటా ప్రజల చైతన్యం తీసుకొస్తున్నాం. ఇంకొక 5 సంవత్సరాలు అయితే పెద్ద ఉద్యమం లేస్తుంది హోమియోపతిది. అది డెఫినెట్గా ప్రజలు హోమియోపతికి అట్రాక్ట్ అవుతారు. ఇందులో కూడా డాక్టర్ కరెక్ట్ ఉండి కరెక్ట్ సరైన డాక్టర్ని వెన్నుకోవాలి. ఎక్కడనో గుడ్డిగా వాడి మళ్ళీ హోమియోపతిని మందులు వాడినం తక్కువ వాలి అనొద్దు. నా దగ్గర కూడా 3 ఏళ్ళు వాడినాం, 4 ఏళ్ళు వాడినాం అని వచ్చారు. మందులు చేయగానే సెకండ్ డేలో నుంచి రిజల్ట్ 1 మంత్లోనే అద్భుతం సార్ అంటున్నారు. వాళ్ళకి జ్ఞానోదయం ఏంది? సిస్టమ్ తప్పు కాదు, వైద్యం ఇచ్చే డాక్టర్ తప్పు అనేది ప్రజల్లో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఏపీ ప్రజలు చాలామంది కూడా మన విజిటింగ్ కోసం చాలామంది ఫోన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పర్సనల్ నంబర్లు నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, హోటల్ మనోరమ. 2వ గురువారం రాజమండ్రి, హోటల్ ఆనంద్ రిజెన్సీ జాంపేట. 3వ గురువారం విశాఖపట్నం, హోటల్ చంద్రాస్ జాంపేట. 4వ గురువారం తిరుపతి. ఈ నెల తిరుపతి విజిట్ ఉన్నది 23 తారీఖు. తిరుపతి చుట్టూ వాళ్ళంతా కూడా ఈ నెల హోటల్ మనోరమకు, హోటల్ మినర్వా గ్రాండ్కు రావాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ విధంగా ఈ ప్రతి గురువారం ఆంధ్రాకి పోతూ మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటాను, గురువారం తప్ప. మార్నింగ్ 9 to సాయంత్రం 5 వరకు. హైదరాబాద్ చుట్టూ ఉన్న తెలంగాణ ప్రజలందరూ కూడా డైరెక్ట్ ఉన్నవా లేవా అని ఫోన్ చేసుకొని రావాలి. మొదలు అపాయింట్మెంట్ ఇవ్వబడదు, వచ్చిన తర్వాత సీరియల్ నెంబర్ ఇస్తాం. ఈ సీరియల్ నెంబర్ ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. రైట్ సార్, హైదరాబాద్ నుంచి కుమారస్వామి లైన్లో ఉన్నారు, ఒకసారి కాల్ చూద్దాం. నమస్తే కుమారస్వామి గారు, మీ సమస్య అంటే డాక్టర్ గారికి తెలియచేయండి. హలో కుమారస్వామి చెప్పండి.
హలో సార్, నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. చెప్పండి సార్. హలో చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే, చెప్పండి, వినిపిస్తుంది సార్. మా భార్యకు థైరాయిడ్ ఉంది సార్. ఓకే. థైరాయిడ్ తగ్గుతుంది సార్, పూర్తిగా తగ్గుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మింగుతురు థైరాయిడ్ టాబ్లెట్స్? సార్ ఇప్పుడు 2 years అవుతుంది సార్. 3 years నుంచి వాడినే తగ్గకపోయాయి కదా. ఎంజీ ఎంత? తగ్గుతుంది సార్. మిల్లీగ్రామ్ ఎంత ఎంత ఎంజీ మింగుతున్నారు? అది ఎంజీ తెలియదు కానీ సార్, అది డైలీ 2 టాబ్లెట్స్ తీసుకోవాలి. మళ్ళీ ఎంజీలు పెరుగుతూనే ఉంటుంది. డే బై డే ఉన్నాయి, పెరిగిన కొద్దీ మళ్ళీ డే బై డే ఉన్నాయి. ఇప్పుడు రోజు ఇస్తామంటుంది సార్. మరి రోజు రోజు మందులు వాడితే రోగం తగ్గాలి కానీ పెరుగుతుంటాయి, ఎంజీలు పెరుగుతున్నాయి, డోసులు పెరుగుతున్నాయి. అందులో శాశ్వత పరిష్కారం లేదు. హోమియోపతిలో శాశ్వత పరిష్కారం ఉంది. మీరు వెంటనే చిక్కడపల్లి వచ్చి కలవండి. రైట్ సార్, పేషెంట్స్ వీడియోస్ మీరు చూపించారు. అయితే వాళ్ళ పేషెంట్స్ చెప్తున్నారు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి, కిమ్స్ అని కూడా చెప్పారు, అంటే సర్టిఫైడ్ హాస్పిటల్స్ కూడా వెళ్తున్నా కూడా నయం కానిది. అసలు హోమియో వైద్యంతో ఎలా సాధ్యం? హోమియోపతి సాధ్యమనేది నేను కొత్తగా కనిపెట్టలే. హోమియోపతి వైద్యాన్ని నేను కొత్తగా కనిపెట్టలే, కొత్తగా ఇచ్చింది చెప్పడం లేదు. డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు 250 ఏళ్ల కిందనే హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. ఆయన చెప్పిన సిద్ధాంతాల ప్రకారంగా పేషెంట్ యొక్క మానసిక, శారీరక, సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ సింటమ్ తీసుకొని హోమియోపతి మందును ప్రయోగం చేస్తే ఆ రిజల్ట్ వస్తుంది. కాన్స్టిట్యూషన్ పరంగా ఎక్కడైతే అది సూట్ కాదో అది పనిచేయదు. అందుకే నేను 10 daysలో మందు మార్పు తాడో పేడో తెలవాలి, మార్పు లేకపోతే వెంటనే మార్చేస్తా అని చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చింది. లేకపోతే గతంలో ఇట్లా చెప్పిన లేకుండ్రి, వచ్చినప్పుడల్లా మందులు ఇస్తూ ఉండ్రి, 3 నెలలు 6 నెలలు 3 నెలలు 6 నెలలు వాడితే సంవత్సరాలు గడిచిపోతుండే. సంవత్సరాలకు అప్పటికి జరంత నయం అనిపిస్తే అబ్బో హోమియోపతి మెల్లగా పనిచేసి ఇప్పుడు పనిచేసింది అనుకున్నారు. అది కాదు. హోమియోపతిలో కరెక్ట్ డ్రగ్ ఇండికేట్ అయితే 24 hours మార్పు కనిపించిన ఉన్నారు. 3 రోజులలో మంచిగా ఉన్నారు, వారం రోజుల్లో మంచిగా మార్పు ఉంది సార్ అని చెప్పిన ఉన్నారు. ఇక వ్యాధి తగ్గడానికి అది 3 నెలలు 6 నెలలు అనేది శాశ్వతంగా తగ్గడానికి టైం పడుతుంది. ఇది ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో అవగాహన రావాలి. మీ లోపల ఏదైతే ఉన్నదో హోమియోపతి అంటే తీపి గుళికలు మెల్లగా పనిచేస్తే అది మందే కాదు అని ఈ దుష్టశక్తులు ప్రచారం చేసిరు కదా, అది బయటకి అంతా ఎవాపరేట్ చేసుకోండి. హోమియోపతిలో అద్భుతమైన వైద్యం, మంచి డాక్టర్ దగ్గర మంచి క్వాలిటీ మందుల దగ్గర రిజల్ట్ ఉంటుంది అనేది ప్రజల్లో అవేర్నెస్ వచ్చి ఏ సమస్య వచ్చినా మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. డబ్బులు ఖర్చు కావు, ఆరోగ్యం, ఆనందం అన్నీ వస్తాయి. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుండి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు, చూద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. నాకు పార్కిన్సన్స్ వ్యాధి ఉందండి. పార్కిన్సన్ ట్రీట్మెంట్ మంచిగా ఉందండి. మీకు హోమియోపతిలో అద్భుతంగా తగ్గిపోయింది. చాలా కేసులు సక్సెస్ చేసిన కేసులు ఉన్నాయి. మీరు వెంటనే ఆలోచించకుండా హోమియోపతి చిక్కడపల్లి మన క్లినిక్ రండి, తగ్గిస్తాం. రైట్ డాక్టర్, ఈశ్వరప్ప క్లినిక్ నుంచి బెనిఫిట్స్, ఫెసిలిటీస్ ఏంటి? బెనిఫిట్స్ అనేది సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడమే మా యొక్క బెనిఫిట్స్. ప్రజలు నమ్ముకొని వచ్చిన వాళ్ళందరికీ 99% సక్సెస్ కేసులే ఉన్నాయి. ఎవరన్నా మనం చెప్పినట్టు వాడకుండా పత్యం జడగొట్టి ఇష్టం వచ్చింది తిని తాగితే వాళ్ళు తగ్గకపోయినంత మాత్రాన మనం బదనాం చేయొద్దు. 99% 24 hours ప్రజల కోసమే సేవ, ప్రజలకు ప్రతి ఒక్క కేసు సక్సెస్ చేయాలన్నదే మన లక్ష్యం. రైట్ డాక్టర్, పర్యటన వివరాలు తెలియచేయండి. పర్యటన వివరాలు ఇప్పుడు చెప్పాను కదా, విజయవాడ విజిట్ పోయి వచ్చిన. ప్రతి నెల విజయవాడ, ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ. ముఖ్యంగా ఏపీ ప్రజలు కొత్త వాళ్ళు నోట్ చేసుకోండి. ఎక్కడ వస్తున్నారో ఎప్పుడు వస్తున్నారో రోజు ఫోన్ కాల్స్ అవే వస్తున్నాయి. ప్రతి నెల, ఇప్పుడు నెలకు 4 గురువారాలు, డేట్ గుర్తుపెట్టుకోవద్దు. క్యాలెండర్లో ఫస్ట్ గురువారం విజయవాడ టిక్ చేసుకోవాలి, హోటల్ మనోరమ. రెండవ గురువారం రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ హోటల్ జాంపేట. మూడవ గురువారం చంద్రాస్ హోటల్ చంద్ర జాంపేట కాదు, హోటల్ చంద్ర దాబా గార్డెన్ విశాఖపట్నంలో దాబా గార్డెన్. 4వ గురువారం హోటల్ మినర్వా గ్రాండ్ తిరుపతికి ఇప్పుడు ఈ నెల 23వ తారీఖు ఉన్నది. చుట్టుముట్టు ఉన్నటువంటి తిరుపతి చుట్టూ అనంతపూర్, కడప, నెల్లూరు అండ్ చిత్తూరు వీళ్ళంతా కూడా రేపు 23వ తారీఖు హోటల్ మినర్వా గ్రాండ్కు పొద్దున 9 గంటల వరకు వస్తే మీకు అపాయింట్మెంట్ ఉంటుంది. సాయంత్రం వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది 4-5 వరకు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ వచ్చి మీరు అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు.
రైట్ డాక్టర్, హైదరాబాద్ నుంచి మన్సూర్ లైన్ లో ఉన్నారు, చూద్దాం. నమస్తే మన్సూర్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియచేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మనసూర్ గారు నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ చెప్పండి. సార్ నేను 10 years బ్యాక్ టీబీ పేషెంట్. హలో. చెప్పండి, వినిపిస్తుంది. టీబీ పేషెంట్, అవి టీబీ పేషెంట్ ప్యాచెస్ అవన్నీ అట్లాగే ఉంటాయంట కదా సార్? టీబీ పేషెంట్ మెడికల్. హలో. టీబీ పేషెంట్ ఏమంటున్నావు? టీబీ పేషెంట్ 10 years బ్యాక్ టీబీ తోటి సఫర్ అయ్యా. నా ఇప్పుడు క్యూర్, ప్రాబ్లం లేదు. ప్యాచెస్ అట్లాగే ఉంటాయంట కదా సార్? అవి జీసీసీ కంట్రీస్ లో కింద ఎక్స్రే తీసి ఆ ప్యాచెస్ డాక్టర్ తోటి మెడికల్ అన్ఫిట్ చేస్తున్నారు. దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా? టీబీకి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. టీబీ అంటే ఏమది? ట్యూబెర్కులం బ్యాసిలై. ట్యూబెర్కులం బ్యాసిలై అనే బ్యాక్టీరియా లంగ్స్లో ట్యూబ్స్ అన్ని బ్లాక్ చేసి చిన్న చిన్న గడ్డలు పడుతుంది. దానికి అలోపతి కంటే హోమియోపతిలో శాశ్వత నివారణ ఉన్నది, టైం పడుతుంది, రెగ్యులర్గా వాడుకోవాలి. దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి. రైట్ డాక్టర్, కాలర్స్ యొక్క సమస్యల గురించి అలాగే వీడియోస్ కూడా మాకు చూపించారు. పేషెంట్స్ యొక్క అనుభవాలను గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV.